శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి ప్రత్యేకత, విశిష్టత, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. దీంతో పాటుగా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణు స్వరూపాలను ఏ పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఏ మంత్రంతోటి జపించటం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మాటల్లో మాధుర్యం, మనసులో మంచితనం ఉంటే ప్రతి సంబంధం బలపడుతుంది. అసాధ్యం అనే మాట ప్రయత్నం చెయ్యని వారి నిఘంటువులో మాత్రమే ఉంటుంది. ఇక నేటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి, ఉదయం 11:52 వరకు. నక్షత్రం అనురాధ, ఉదయం 6:02 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అలాగే ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతారంభం. ఇక నేటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన, భావన అధికంగా ఉంటుంది. దైవ స్మరణ చేసుకోవటము, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఉంటారు. దీంతో పాటుగా మీ ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉంటారు. వృత్తిపరమైన అవరోధాలు కలిగేందుకు అవకాశం గోచరిస్తోంది, కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ పాత బకాయిలు, రుణాలు, వీటి గురించి కూడా మీరు ఆలోచించటము, అలాగే తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటము కూడా మీకు కనపడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన యువత మీరు మాత్రం నూతన ఆలోచనలు చేసే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఈ ఆలోచనలకి తగినట్టుగా మీరు పనులు చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. స్వామివారిని ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా దైవ స్మరణ, దైవ చింతన అధికంగా ఉంటుంది. అలాగే అనేక పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక మీ సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచించటము, తగిన విధంగా వారికి కూడా అన్నీ అమరేందుకు అవకాశం అనేది కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. అయితే మీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నా లేక ప్రయత్నిస్తున్నా ఇందులో మీకు సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన యువత మీకు రావలసిన బకాయిలు, లేకపోతే ఆర్థికపరమైన విషయాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్నేహితులతోటి ఆర్థికపరమైన వ్యవహారాలు అనేవి ఉంటాయి. దీని వలన మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు గనక జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు సీతారాములను మల్లె పువ్వులతోటి పూజించి పులిహోర నివేదించాలి. ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు గోచరిస్తాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా నూతన వస్తు వాహనాల గురించి మీరు ప్రయత్నం అనేది కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాన్ని సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న ఒడిదుడుకులను తట్టుకునేందుకు మీరు సాయశక్తుల ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక
మిథున రాశికి చెందిన యువత మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దైవారాధన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆలయ దర్శనాల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీకృష్ణుణ్ణి పారిజాతాలతోటి పూజించి క్షీరాన్నం నివేదించాలి. ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన భూగృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు గోచరిస్తాయి. ఇక ఇప్పుడు కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. నేటి కెరియర్ మంత్ర: వైఫల్యం వస్తే నిరాశ చెందకండి. అది మీ ప్రయాణం ఆగిపోయిందని కాదు, మరింత మెరుగ్గా సిద్ధం కావాలని చెప్పే సంకేతం. ఉద్యోగం కోసం ఎదురు చూడటం కంటే ఉద్యోగానికి తగిన నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన అనేది ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఉపవాస దీక్షలు లాంటివి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. గురువులని దర్శించుకోవటం, గురువుల ఉపదేశాన్ని పాటించటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. విద్యార్థులకి కూడా అనేక మార్పులు చేర్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. మానసిక అశాంతి ఏదైతే ఉంటుందో దాన్ని దూరం చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన యువత మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మీరు కోరిన విధంగా పురోగతి లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు నృసింహస్వామి వారిని శ్రీగంధంతోటి పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. ఓం శ్రీ నృసింహాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన గౌరవ మర్యాదలు సంఘంలో పెరుగుతాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి మంచి అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. మీరు ఆలోచించిన విధంగా, మీరు కోరిన విధంగా పనులన్నీ సకాలంలో పూర్తవుతూ ఉంటాయి. అలాగే స్నేహితుల్ని, బంధువుల్ని కలవటం, దీంతో పాటు దైవ దర్శనం చేసుకోవటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి ఎటువంటి మార్పులు కనిపించకపోయినా ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి చికాకులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన యువత ఎవరైతే నిర్మాణ పనులలో పాలు పంచుకుంటూ ఉంటారో వారికి మాత్రం పనులు ఆగిపోయే అవకాశాలు లేదా పనులలో అవాంతరం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని చేమంతులతోటి పూజించి దద్దోజనం నివేదించాలి. ఓం శ్రీ అనంతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి చెడులు సమానంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు గనక ఎటువంటి నిర్మాణ పనులు మొదలుపెట్టినా వాటికి ఏదో ఒక రకమైన అవాంతరం అనేది కనపడుతూ ఉంటుంది. పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మీరు ప్రారంభించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన యువత మీ యొక్క విద్య గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆశిస్తున్న విధంగా లేదా కోరిన విధంగా పనులు పూర్తి చేయకపోవటం వలన మీకు ప్రతి విషయంలోనూ జాప్యం కూడా కలుగుతూ ఉంటుంది. తొలి ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ స్వామి వారిని సన్నజాజులతోటి పూజించి పరమాన్నం నివేదించాలి. స్వామివారిని ఓం శ్రీ విష్ణవే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దీని వలన నూతన వస్తువాహనాలు అమరుతాయి. ఇక ఇప్పుడు వాస్తు సూత్ర ఏంటో పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: పగిలిన కుండీలు, విరిగిన విగ్రహాలు, పనిచేయని వస్తువులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకపోవటం మంచిది. దీని వలన ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. వ్యాపార సంస్థల్లో యజమాని కూర్చునే స్థానం నుంచి ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపించేలా ఉంటే నిర్ణయాలు సమర్థవంతంగా తీసుకోగలరని వాస్తు నమ్మకం.
తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దీంతో పాటుగా ఉపవాస దీక్షలు లాంటివి చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కూడా మీరు కనబరుస్తూ ఉంటారు. ఆలయ దర్శనాలు చేసుకోవటం, గురువులని సందర్శించటం, దీంతో పాటుగా దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటము, అలాగే మీ యొక్క స్థిరాస్తి విషయాలలో కూడా జాగ్రత్త వహించటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన యువత మీరు కూడా అనవసరపు విషయాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కానీ దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. దీంతో పాటుగా నలుగురితోటి స్నేహభావంతో మెలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తులారాశి వారు లక్ష్మీనారాయణులను తులసీదళాలతోటి పూజించి పొంగలి నివేదించాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన రుణబాధలు తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. అయితే స్పెక్యులేషన్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. రావలసిన బకాయిలు మీ చేతికి అందే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితుల్ని, బంధువుల్ని కలవటము, నూతన ప్రదేశాల్లో మీరు పరిస్థితులని అనుకూలంగా మార్చుకొని ప్రశాంతంగా ఉండడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన యువతకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అయితే విద్యార్థులు కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గులాబీలతోటి పూజించి లడ్డూలు నివేదించాలి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన వ్యాపార వాణిజ్య రంగాలలో పురోగతి లభిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక స్థిరత్వం గోచరిస్తోంది. ఉద్యోగాల్లో అనుకూలత కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలకి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారికి ఈ ప్రయత్నం కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. ప్రతికూలంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మీరు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఉపవాసాలు లాంటివి చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ధనుర్రాశి వారు శ్రీ మహావిష్ణువును తెల్ల గులాబీలతోటి పూజించి పానకం, వడపప్పు నివేదించాలి. ఓం శ్రీ దామోదరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. వ్యవహారాలలో జయం కలుగుతుంది. ఇక ఇప్పుడు సక్సెస్ టిప్ ఏంటో తెలుసుకుందాం. నేటి సక్సెస్ టిప్: మంచి పుస్తకాలు చదవండి, మంచి వ్యక్తులతో కలవండి. మంచి ఆలోచనలే గొప్ప విజయాలకు మార్గం చూపుతాయి. విజయం అంటే వేగంగా పరిగెత్తడం కాదు, ఆగిపోకుండా ముందుకు సాగటం. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి ఆరోగ్యము, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. భగవన్నామ స్మరణ తరచుగా చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నా మీకు అనేక సమస్యలు ఉండటం వలన వాటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచని పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన యువత మీరు మాత్రం పాత వ్యవహారాలు, అలాగే అనుకున్న పనులు వాయిదా వేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని మందారాలతోటి పూజించి పాయసం నివేదించాలి. శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించాలి. దీని వలన భూగృహ సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థిరత్వం గోచరిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక స్థిరత్వం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన భావన పెరుగుతూ ఉంటుంది. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఆలయ దర్శనం చేసుకోవటం వైపు మొగ్గు చూపిస్తారు. కుంభరాశికి చెందిన యువత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీరు అనుకున్న రంగంలో పురోగతి సాధించడానికి ప్రయత్నించాలి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు వేణుగోపాల స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి అటుకులు నివేదించాలి. ఓం శ్రీ వేణునాథాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీనివలన వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కుటుంబము, కుటుంబ శ్రేయస్సు దీని గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి ప్రతి పనిని మీరు సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో పాటుగా వ్యాపారస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఉపవాస దీక్షలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన యువత మీ వ్యక్తిగత పనులలో ఆసక్తిని కనబరచాలి. విద్యార్థులకి అనేక విషయాలలో సానుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచిస్తున్న యువతకి చక్కటి మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని నందివర్ధనాలతోటి పూజించి చక్కెర పొంగలి నివేదించాలి. ఓం శ్రీ జ్వాలా నరసింహాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దీనివలన రుణబాధలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వాదశ రాశుల వారిపైన ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించటం అంటే ధ్యానంలో అంతర్నిమగ్నం అవటం అని అర్థము. ప్రాపంచిక విషయాలకు అతీతంగా ఆధ్యాత్మికంగా మోక్ష మార్గం వైపు అందరూ ప్రయాణించాలని చెప్పటానికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తున్న తరుణంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. విష్ణువుకు సమీపంలో ఉంటూ ఆహారం స్వీకరించకుండా ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు ఉండగానే ఎవరికైనా భోజనం పెట్టి పారణ చేయాలి, అంటే ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తొలి ఏకాదశి శయన ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, అష్టాక్షరి మంత్రం, ద్వాదశాక్షర మంత్రం, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు వస్త్రదానం చేసిన, పండ్లు దానంగా ఇచ్చిన విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీసరణి సౌందర్యలహరి, చిదానందలహరి. శ్రీ అంటే అన్ని వేళలా మంగళప్రదం, అన్ని వేళలా శుభప్రదం. అటువంటి శుభప్రదమైనటువంటి కాంతి ఏది ఉన్నదో ఆ కాంతికి శ్రీ సరణి, లహరి అంటే ప్రవాహం, సౌందర్య అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమ ప్రవాహమునకు సౌందర్యలహరి అని పేరు. ఏది సౌందర్యలహరి అంటే ఏ కారణము చేత దాని అందము చెడదు. అదేది? ప్రేమ, కారుణ్యం. అమ్మ ప్రేమ, అమ్మ కారుణ్యమే సౌందర్యలహరి. ఆ కాంతిగా బయటికి వచ్చిందనుకోండి, అదే చంద్రార్కానలభాసమానలహరి. అది ఏం చేస్తుంది? ఆ కాంతి అంటే కడుగుతుంది. మీరు ఎక్కడైనా మరకలు ఉన్నాయనుకోండి, ఏదో మలినం కనపడింది మీకు, ఏం చేస్తారు? ఓ పాత్రతో నీళ్లు తెచ్చి కొట్టి చీపురు పట్టుకుని కడిగేస్తారు. లేదు కడగక్కర్లేదు కూడా, నీళ్లు పట్టుకుని గట్టిగా కొట్టారనుకోండి, నీళ్లతో పాటుగా కల్మషం కూడా కొట్టుకుపోతుంది.
నీరు కల్మషాన్ని ఎలా కొట్టేస్తుందో నీటితో కల్మషాన్ని ఒకచోట కడుగుతారు. మనసులలో ఉన్న కల్మషాన్ని ఎలా కడుగుతారు? శరీరం మీద నీళ్లు పోయగలరేమో, లోపల కల్మషం పోతుందా? పై కల్మషం పోతుంది. పుట్ట మీద కొడితే పుట్ట పగులుతుందేమో, పాము దెబ్బతింటుందా? తినదో. లోపల కడగగలిగినది నీరు కాదు, కాంతి. ఏ కాంతి? శ్రీసరణి, అమ్మవారి నుంచి వచ్చేటటువంటి కాంతి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక పెద్ద చమత్కారం ఉంది, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఆవిడెవరు? అమ్మ అని మొదలెట్టారు. ఆవిడ బయటకు వస్తోంది. ఎందుకు వస్తోంది? ఎక్కడి నుంచి వస్తోంది? చిదగ్నికుండంలోంచి వస్తోంది. ఎందుకు వస్తోంది? దేవకార్యం కోసం వస్తోంది. మంచిది. స్త్రీ రూపంగా ఉపాసన చేస్తే తల దగ్గర నుంచి మొదలుపెట్టాలి, కేశాది పాదాది పర్యంతం చెప్పాలి. మరి చెప్పారా? తల మొదలుపెట్టారా? మొదలుపెట్టలా. ముందు ఎర్రటి కాంతి చెప్పారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యమును తీర్చడం కోసం ఆమె ఉద్భవిస్తోంది చిదగ్నికుండంలోంచి. అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలి? తల చెప్పాలి. కానీ ఏం చెప్పారు? ఉజ్జద్భాను సహస్రాభ. సహస్ర అంటే 1000 అని కాదు దాని అర్థం. ఏదో సహస్రం అంటే 1000 అంటాం, కానీ అనంతమైనటువంటి బాలసూర్య బింబములు ఒక్కసారి వస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వచ్చేస్తుందో, అసలు మీరు ఊహించలేనంత ఎరుపు కాంతి. అందులో ఏమవుతుందంటే ఏది వెళ్ళిందో అది ఎరుపైపోతుంది.